శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఆగస్టు 27, 28, 29 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. నెంబర్ 1 వశీకరణం స్పెషలిస్ట్. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఆగస్టు 27, 28, 29 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని మళ్ళీ కదలికలోకి వచ్చే అవకాశం అయితే బలంగా కనిపిస్తుంది. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని పరిస్థితి ఇప్పుడు క్రమంగా మారుతుంది. అలాగే ఈ 3 రోజుల్లో ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనుకూల సమాచారం అందడం ద్వారా ఆ పని పూర్తి అయ్యే దిశగా అడుగుపడే అవకాశం కూడా ఉండబోతుంది. గతంలో ఎదురైన ఆటంకాలు తొలగి మీలో కొత్త ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం ఇప్పుడు పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక నిర్ణయం అయితే మీకు ఈ 3 రోజుల్లో అయితే అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు తొందరపడకుండా ప్రతి విషయాన్ని అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితం పొందే అవకాశం ఉంది. అలాగే మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అకస్మాత్తుగా మీ చెవిన పడవచ్చు. అందువల్ల ఈ రోజుల్లో నిరాశకు మీరు అస్సలు చోటివ్వకుండా ప్రయత్నాలను కొనసాగించండి. మీ యొక్క పట్టుదల మరియు మీ యొక్క సహనం మీకు మంచి ఫలితాన్ని అందించే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వృద్ధికి సంబంధించి ఒక మంచి సమాచారం మీ యొక్క మనసులో అయితే కొత్త ఆశను నింపే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశం లేదా పదోన్నతి, కొత్త బాధ్యత లేదా ఉద్యోగ మార్పుకు సంబంధించి సమాచారం ఈ 3 రోజుల్లో వస్తుంది. మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభించే సమయం దగ్గర పడింది. కార్యాలయంలో మీ యొక్క ప్రతిభకు గుర్తించే వ్యక్తులు మీకు సహకరించే అవకాశం ఉంది. కొత్త పని వచ్చిన దాన్ని ధైర్యంగా స్వీకరిస్తే భవిష్యత్తులో మంచి స్థానం అనేది పొందవచ్చు. నిరుద్యోగంగా ఉన్నవారికి అనుకూలమైన సమాచారం లేదా కొత్త ప్రయత్నం అనేది ఈ సమయంలో ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. మీపై మీకు నమ్మకం ఉంచుకొని ముందుకు సాగండి. చాలా ముఖ్యం ఇది. మీకు చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా మీరు సద్వినియోగం చేసుకుంటే అది పెద్ద విజయానికి దారి తీయవచ్చు.
ఆర్థికంగా కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన సమస్యకు పరిష్కార మార్గం కనిపించే అవకాశం కనిపిస్తుంది. రావాల్సిన డబ్బు రావడం, నిలిచిపోయిన చెల్లింపు పూర్తి కావడం లేదా కొత్త ఆదాయ మార్గం ఏర్పడడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించి చేతికి వచ్చినటువంటి డబ్బును జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది. ఈ సమయంలో ఒక మంచి ఆర్థిక నిర్ణయం కూడా మీకు భవిష్యత్తులో మీకు ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో ముఖ్యంగా ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య నుండి బయటపడే అవకాశం కూడా ఉంది. గతంలో చేసినటువంటి పెట్టుబడులు లేదా ప్రయత్నాల నుంచి ఆశాజనకమైన సమాచారం అందవచ్చు. అయితే తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా అన్ని విషయాలను పరిశీలించి ముందుకు కదలడం మంచిది. క్రమంగా ఆర్థిక పరిస్థితిలో స్థిరత్వం ఏర్పడి మనసుకు ప్రశాంతత కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశం ఉంది. అలాగే ఇంట్లో చాలా కాలంగా కొనసాగుతున్న ఒక సమస్యకు పరిష్కారం కూడా లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైన వాతావరణం ఈ 3 రోజుల్లో ఏర్పడుతుంది. శుభకార్యాలు, వివాహ సంబంధిత చర్చలు లేదంటే కుటుంబ పురోగతికి సంబంధించి మంచి విషయాలు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది. ఈ 3 రోజుల్లో దూరంగా ఉన్న కుటుంబ సభ్యుల నుండి వచ్చే వార్త సమాచారం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడడం, వారి యొక్క అభిప్రాయాలను మీరు గౌరవించడం చాలా ముఖ్యం. చిన్న అపార్థాలు ఉన్నట్లయితే వాటిని తొలగించేందుకు ఇది సరైన సమయం మీకు కావచ్చు. ఈ సమయంలో మీ మాటలకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. అందరూ కలిసి తీసుకునేటువంటి నిర్ణయం ఇప్పుడు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని అందించే అవకాశం ఉంది. కుటుంబ సంతోషమే మీకు ఈ రోజుల్లో గొప్ప బలంగా మారుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి నుంచి మీకు అనుకూలమైనటువంటి సందేశం లేదా సమాచారం అందే అవకాశం ఉంది. మీరు ఊహించని సమయంలో వచ్చే ఒక ఫోన్ కాల్ అనేది మీకు సందేశం లేదా సమావేశం మీ యొక్క ఆలోచనలో మారుస్తుంది. గతంలో మీకు సహాయం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారం మరియు వ్యక్తిగత విషయాల్లో ఒక అనుభవజ్ఞుడైన వ్యక్తి ఇచ్చే సలహా మీకు ఎంతో ఉపయోగపడవచ్చు. మీ సమస్యను ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఈ సమయంలో మీకైతే చాలా గ్రహించవచ్చు. సరైన వ్యక్తితో సరైన సమయంలో సంభాషణ ఒక కొత్త అవకాశానికి దారి కూడా తీయవచ్చు. అందువల్ల ఈ రోజుల్లో వచ్చే సమాచారాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా మీకు వచ్చే చిన్న సందేశం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. ధైర్యంగా చిన్న సందేశాన్ని కూడా మీరు నమ్మకంగా ముందుకు సాగితే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రయత్నాలను ఎవ్వరూ పట్టించుకోలేదని భావించిన మీ యొక్క పని విలువలను మాత్రం గుర్తించే సమయం దగ్గర పడింది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు ఈ సమయంలో రావచ్చు. మీకు బాధ్యతలు నిజాయితీగా నిర్వహించిన విధానం ఇతరుల దృష్టిని కూడా ఆకర్షిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గతంలో చేసిన కృషి ఇప్పుడు మాత్రం మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. మీరు చేసినటువంటి చిన్న ప్రయత్నమే భవిష్యత్తులో పెద్ద అవకాశానికి కారణం అవుతుంది. ఈ సమయంలో మీ ప్రతిభను తక్కువ అంచనా వేయకుండా ముఖ్యంగా మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఇతరుల మాటకు నిరుత్సాహపడకుండా మీ లక్ష్యంపై మీరు దృష్టి పెట్టడం మంచిది. మీ సహనం, క్రమశిక్షణ మరియు పట్టుదల కారణంగా ఒక మంచి గుర్తింపు లేదంటే మీకు శుభవార్త మీకు అందే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్నటువంటి వృశ్చిక రాశి వారికి కొత్త అవకాశం లేదా లాభదాయకరమైన పరిచయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ఒక ఒప్పందం,
కొత్త కస్టమర్ లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మంచి సమాచారం రావచ్చు. మీతో కలిసి పని చేయాలనుకున్న వ్యక్తి ద్వారా ఒక కొత్త మార్గం కూడా తెరుచుకునే అవకాశం ఉంది. ఎవరి మాటను వెంటనే నమ్మకుండా ప్రతి విషయాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. సరైన సమయంలో తీసుకునే నిర్ణయం మీ యొక్క వ్యాపారంలో పురోగతికి ఉపయోగపడుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. చిన్న లాభాన్ని నిర్లక్ష్యం చేయకుండా దాన్ని భవిష్యత్తులో మీరు పెద్ద అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క అనుభవం మరియు తెలివితేటలు మరియు మీ యొక్క ఆలోచనలు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. ధైర్యంగా మీరు ముందుకు సాగినట్లు అయితే ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి వచ్చేటువంటి సమాచారం మీ మనసుకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీరు మాట్లాడని స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, లేదా మీకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి కూడా కావచ్చు. అకస్మాత్తుగా ఈ సమయంలో సందేశం రావచ్చు. ఆ సమాచారం మీలో కొత్త ఆశను కూడా కలిగిస్తుంది. గతంలో ఏర్పడినటువంటి అపార్థాలు తొలగి మళ్ళీ మంచి సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాధానం ఈ సమయంలో లభిస్తుంది. దూర ప్రయాణం లేదా ఇతర ప్రాంతాలకు సంబంధించి మంచి వార్త వినే సూచనలు ఉన్నాయి. విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యుల ద్వారా సంతోషకరమైన సమాచారం అందుతుంది. ఈ సమయంలో మీ మనసులో ఉన్నటువంటి సందేశాలకు ప్రశాంతంగా పరిష్కరించుకోవడం మంచిది. ఒక చిన్న సంభాషణ కూడా మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పుకు కారణం అవుతుంది. కాబట్టి మీకు వచ్చే సమాచారం పట్ల చాలా శ్రద్ధగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క అదృష్టం ఊహించని విధంగా సహకరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సమస్యగా కనిపించిన ఒక పరిస్థితి అకస్మాత్తుగా మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా మీరు ఊహించని వ్యక్తి నుండి సహాయం అందడం ద్వారా ఒక ముఖ్యమైన పని కూడా పూర్తవుతుంది. గతంలో మీరు ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలగి ముందుకు వెళ్ళేందుకు కొత్త మార్గం కూడా ఈ 3 రోజుల్లో మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ధైర్యం కోల్పోకుండా ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. ముఖ్యంగా ఒక అవకాశం కూడా మీ యొక్క దిశను మార్చివేస్తుంది. అలాగే ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఊహించని విధంగా శుభవార్తలు కూడా అందుతాయి. గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఊహించని విధంగా ఒక అవకాశం మీ తలుపు తట్టవచ్చు. అది చిన్న అవకాశంగా మీకు మొదటిగా అనిపిస్తుంది, కానీ అదే మీ యొక్క భవిష్యత్తును మార్చివేస్తుంది. ఇది మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్తగా ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీ యొక్క స్నేహితుల ద్వారా ఒక చక్కటి శుభవార్త వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ 3 రోజుల్లో మీరు గతంలో చూసినటువంటి ఒక సంబంధం గురించి, ఆ సంబంధం మీకు సెటిల్ అయ్యిందన్నటువంటి ఒక శుభవార్త అయితే అందే అవకాశం ఉంది. మీరు కోరుకున్న వ్యక్తులని మీ యొక్క జీవిత భాగస్వాములుగా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఆగిపోయిన డబ్బు కూడా ఇప్పుడు మీ చేతికి అందుతుంది. రావాల్సిన సొమ్ము మీ చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా కొత్త వాహనం కొనాలన్న మీ యొక్క ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఫలిస్తాయి. ఊహించని విధంగా డబ్బు అయితే ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ముఖ్యంగా ఈ 3 రోజులు వృశ్చిక రాశివారు గణపతి ఆరాధన అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన ఎక్కువగా చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. ఇంట్లో నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి, మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.